ట్రాన్స్ఫరింగ్ వేరు. చదువుకున్న వాళ్ళని చైతన్యపరచడం చాలా సులభం అండి. మిగతా వాళ్ళని మన విధానంలో తప్పు. కానీ చదువుకున్న వాడికే మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఓటేస్తారు. కానీ వాళ్ళంటే అక్కడ ఎమోషన్ తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏ ఎమోషన్ అక్కర్లా, ఓ ప్రణాళిక తీసుకొస్తే అది నమ్మితే జనాలు సరిపోతుంది కదా. టైగర్ మీరు మర్చిపోవద్దండి దయచేసి. ఇవాళ మీడియా అందరూ కూడా మేధావులే. మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న వారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీడియా హైలీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ది ఏపీ. బట్ దోస్ పీపుల్ ఆర్ సపోర్టెడ్ పర్టికులర్ పొలిటికల్ యజమానులు మన దగ్గర అక్కడ బానిసలుగా ఉన్నారు. అందుకని యజమానులు బానిసలు, యజమానులు బానిసలు చేసుకున్న పార్టీలతోనే మీరు ఇప్పుడు పొత్తు పెట్టుకుంది. అదే దరిద్రం కాదండి. అంటే దాని అర్థం ఏంటి? మా లక్ష్యానికి దగ్గరికి వెళ్ళాలంటే ప్రాక్టికల్ గ్రౌండ్స్ ఖచ్చితంగా వాస్తవ పరిస్థితుల్ని విడిచి ఊహల్లో తేలి ఆదర్శవంతమైనటువంటి వాటితో కాకుండా మా ఆదర్శాన్ని, మా ఆశయాన్ని, లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రాక్టికల్ గ్రౌండ్స్ మైండ్ లో పెట్టుకుని శిక్షణాపూర్వకంగానే నిర్ణయాలు తీసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తాము. కాకపోతే ఏంటంటే బీకామ్ లో ఫిజిక్స్ లాగా సమస్య వస్తుంది. బీకామ్ లో ఫిజిక్స్ చెప్పినట్టుంది అది సమస్య. అంత మించలేదు. మీరు చెప్పిందంతా చాలా అద్భుతమైన పదాలు. కాకపోతే దాంతో సమస్య ఏంటంటే వాస్తవం అనేటువంటిది అది కాదు. జగన్ అనేటువంటివాడో లేకపోతే కేసీఆర్ అనేటువంటివాడో నాది ఇది సిద్ధాంతం అని వచ్చాడు. చంద్రబాబు నాయుడు నాది ఇది సిద్ధాంతం అని వచ్చాడు. ఎన్టీ రామారావు నాది ఇది సిద్ధాంతం అని వచ్చాడు. ఆ సిద్ధాంతాన్ని జనం యాక్సెప్ట్ చేయించాలో ఒప్పించుకున్నారు. మనం అటు కాకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మేమేదేదో ఆలోచిస్తున్నాము, దాంట్లో ఇట్లెట్ట వెళ్తున్నాం అంటే వాళ్ళు కూడా మరి అట్ట వెళ్ళాలి కదా. 100 సార్లు తిరగాలి కదా. తిరగలేదు కదా. అలా అవుతుంది. ఒక పార్టీ వెళ్ళేట్టుగా ఇంకొక పార్టీ వెళ్ళదు. ఒక కండిషన్ ఇంకో కండిషన్ వాళ్ళ వెనకాల వెళ్ళడం అనవసరం కదా. వాళ్ళకంటే భిన్నంగా రాజకీయం అవుతుంది. కానీ వాళ్ళ వెనకాల అవుతుంది. బహుళపక్ష ప్రజాస్వామ్యంలో అలయన్స్ అనేటువంటిది వెరీ కామన్ లేదు. కాకపోతే ఎదగడం కోసం అలయన్స్ ఉండకూడదు కదా. అలా కాదండి. అవసరం ఎందుకు అనుకున్నారు? గతంలో మాకు ఒక్క సీట్ కూడా రాలేదు. ఇప్పుడు మేము 20 సీట్లు పోటీ చేస్తున్నాను. గెలిచుండేవాడు కదా. వాళ్ళని మీరు ముందుకు పోనీలా వెనక్కి పోనీలా చివరికి మీరు వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుని మీరు వాళ్ళని కూడా పట్టుకుపోతురి. ఏంటి ఇక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీకి? 2020లో ఏమని చెప్పారు? బీజేపీ జనసేనల కూటమి 24లో మాదే అధికారం అన్నారు. మళ్ళీ పాలసీ ఎందుకు మారిపోయింది? వాస్తవాలు అంటున్నాం కదండి. వాస్తవం అంటే మీరు అసలు వాస్తవాలు మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఏది వాస్తవం? నిర్ణయాల్లో ఆశయాలు మాత్రమే స్థిరం. నిర్ణయాలు అనేటువంటి ఎప్పుడు చలించి ఉంటాయి, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలాంటి మళ్ళీ ఫిజిక్స్ అంటారు. నిర్ణయాలు ఏది స్థిరంగా ఉంటుందండి? ఇవాళ ఏదైతే గెలుపుందో మంద బహుళపక్ష ప్రజాస్వామ్యం సంకీర్ణాలు సహజమైనటువంటి కాలం. ఇప్పుడు పైగానే ఆధునిక కాలం అంతా సంకీర్ణాల యుగం భారతదేశంలోనే. కాబట్టి ఈ సంకీర్ణాల యుగంలో కూటమి పెట్టుకోవడం అంటే ఒకరు మొరడానికనో ఒకరు తీయడానికనో ఇదంతా కూడా ఒక ఎమోషనల్ డ్రామా లేదా ఎమోషనల్ హైప్, ఎమోషనల్ క్రిటిక్. కండిషన్ వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ ది సక్సెస్ అనేటువంటి ప్రధానం కోఆర్డినేషన్, సంయమనం, సమన్వయం. వదిలేండి. ఆ పదాల అలాగే పోతానే తప్పించి ప్రయోజనం ఎండింగ్ కలగట్లా. రైట్ రవికిరణ్ గారు.